నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారు గొలుసులు, మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న 5 వ్యక్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. సమాజంలో హోప్ మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. కొన్ని అన్న పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు. కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం పంచరామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు. ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిఎం గంగాధర్రావు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 8న జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలి. సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. చెడి వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడి బంగారు గొలుసులు, మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 4 ద్విచక్ర వాహనాలు, 65 గ్రాముల బంగారు గొలుసుని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారన్నారు. దీంతో వీరిపై నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ 5గురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా 3,70,000 రూపాయల విలువ గల 4 మోటార్ సైకిళ్లు, 6,50,000 రూపాయల విలువ గల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఎస్పీలు శ్రావణ్ కుమార్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. చైన్ స్నాచింగ్ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. చైన్ స్నాచింగ్ ముఠాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర 3 కేసుల వరకు విజిట్ చైన్ స్నాచింగ్ చేశారు. మొత్తం ఒక 65 గ్రాముల బంగారపు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 4 దొంగలించిన మోటార్ సైకిల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి, ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ అమ్ముకోవడము, ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ వాడుతూ ఖాళీగా కనపడిన ఒంటరిగా కనపడిన మెడల్లో ఉన్న పుస్తక తాడు చెప్పుకోవడం, కాలిగుడ్లు చెప్పుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్లో తాటిపర్తి రాముడు, ఉత్తరా కమ్యూనిటీ, కోలపురం విలేజ్, ఆకువీడు, 11 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. తాటిపర్తి దుర్గారావు 19 కేసులు ఉన్నాయి, వీటి కూడా ఆకువీడు. గండికోట నాగరాజు 3 కేసులు ఉన్నాయి, వీటి అత్తమూరు విలేజ్ ఉండి. ఆసక్తి నాగేష్ వీటిది కూడా అత్తిలి 14 కేసులు ఉన్నాయి. నక్కా వెంకటేష్ ఫ్రెష్గా జాయిన్ అయ్యే కేసు, ఫస్ట్ కేసు అవుతుంది. వీళ్ళందరినీ కూడా మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడం, వీళ్ళు ముద్దాలుగా పారిపోతుంటే వీళ్ళని సాహసోపేతంగా చెరువుల్లో పడి పారిపోయిన తర్వాత పరిగెత్తిన చాలా దూరం చేసుకుని మరి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అది చాలా సాహసోపేతంగా వెంటనే రియాక్ట్ అవ్వడం, వీళ్ళు వెహికల్ తోటి గుద్దడానికి చేసినప్పుడు కూడా వెనకాడకుండా మన పోలీస్ టీం చాలా సాహసంగా పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. సమాజంలో హోప్ మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొనియాడారు. జీలుగుమిల్లి మండలం దర్భాగూడెం గ్రామంలో హార్ట్స్ ఫెరైన్ హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. అదేవిధంగా సబ్సిడీపై మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తమ నియోజకవర్గంలో హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, హోప్ మినిస్ట్రీస్ హామీ ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. హోప్ మినిస్ట్రీస్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గడ్డం జాషువా, గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు ఎస్డా శాస్త్రి తదితరులు ఉన్నారు. హోప్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దర్భగూడెం పంచాయతీలో ఈ మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి
జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెగా క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వారి సారథ్యంలో, హోప్ మినిస్టర్ వారి సారథ్యంలో ఇదే గ్రామానికి చెందిన ఒక 60 మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్స్ అందించడం జరుగుతుంది హోప్ మినిస్టర్ వారు. ముందుగా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంతో పాటు వారు కూడా మా వంతుగా మేము సహాయం చేస్తాం. ఏదైతే మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ లేకపోతే వారికి చేయూత ఇచ్చేటువంటి అనేకమైన సబ్సిడీ రూపంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా మేము ఏ విధంగా సహాయ సహకారం అందించాలో అలా కూడా అందిస్తామని వారి చేయూతను అందించడం జరుగుతుంది. అలాగే వారు నియోజకవర్గంలో సుమారు 7-8 చోట్ల వాటర్ లేని చోట్ల కూడా బోరు వేసి అక్కడ ప్రజలకు దాహార్తి తీర్చినటువంటి పరిస్థితి. అలాగే 2-3 సార్లు ఈ మిషనరీస్కి సంబంధించి జీలిమిల్లి మండలంలో ఒకటి, తర్వాత కాయంపాలెం జీలిమిల్లి గ్రామంలో ఒకటి, తర్వాత బరింగులపాడు గ్రామంలో ఇలాగ సుమారు ఒక 200 మందికి మిషనరీస్ కూడా ఉచితంగా అందించడం జరిగింది. వారికి ముందుగా పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ మినిస్టర్స్కి సంబంధించి జోసెఫ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఈ సంస్థ ద్వారాగా అనేక మంది పేద ప్రజలకి చేయూతను అందించాలి, అలాగే ఉచితంగా సేవను అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అటు ఎన్ఆర్ఐ ఫండింగ్ నుంచి కూడా మంచి ఫండింగ్ తీసుకొచ్చి మా గిరిజన గుడేళ్ళు ఉండేటువంటి అనేక మందికి ఈ విధంగా చేయూతను అందించడం అనేది ముందుగా ఆయన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఆయన ఒకటే మాట ఇచ్చారు, మేము ఏ కార్యక్రమం చేయాలన్నా మీరు చెప్పండి, ఖచ్చితంగా మేము. ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ గంగాధర్రావు మీడియాతో మాట్లాడారు. కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం పంచరామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం సాయంత్రం ఈ బస్సు ప్రారంభమై పంచరామ క్షేత్రాన్ని సందర్శించి సోమవారం సాయంత్రం తిరిగి జంగారెడ్డిగూడెం డిపోకు చేరుకుంటుందన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వాముల శబరిమల యాత్రకు, ప్రజల విహార యాత్రలకు ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తామన్నారు. కావున ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిఎం గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకి ముఖ్య శుభవార్త. ఈ కార్తీక మాసం సందర్భంగా పంచారామాల దర్శనార్థం ప్రతి ఆదివారం కూడా బస్సు ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు ప్రొవైడ్ చేయబడుతున్నాయి. సోమవారం 5 పంచారామాలు దర్శనం చేసుకుని సోమవారం నైట్కి మళ్ళీ జంగారెడ్డిగూడెం తిరిగి వచ్చేట్లుగా ఏర్పాటు చేయడమైంది. దీనికి మరి ఎక్స్ప్రెస్ తీసుకున్నట్టయితే 49 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటారు. పర్ హెడ్ 900 రూపాయలు. అలాగే ఆల్ట్రా డీలక్స్ తీసుకున్నట్లయితే 40 మంది 40 సీట్లు ఉంటాయి. పర్ హెడ్ 1100 రూపాయలు. అలాగే సూపర్ లగ్జరీ కూడా ఉన్నాయి మా దగ్గర. కొత్త బస్సులు తీసుకున్నట్టయితే 36 సీట్లు ఉంటాయి. పర్ హెడ్ 1200 రూపాయలు. ఈ యొక్క సౌకర్యాన్ని ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా కాకుండా మీ ఊళ్ళో కానీ మీ ఊరు పక్కల కానీ ఎవరైనా సరే 36 మంది కానీ 40 మంది కానీ 49 మంది కానీ మీ ఆప్షన్ ఏదైనా కానీ పోగైనట్టయితే మీ ఊరి నుంచి బస్సు బయలుదేరడం. కాబట్టి ఇంకా ఇవే కాకుండా శబరిమల యాత్రలకు కూడా మరి స్వాములకి యాత్రా స్పెషల్స్ కింద మేము ప్రొవైడ్ చేయటం అవుతుంది. మీరు రూట్ కోర్సు మీకు ఎప్పుడు కావాలో వచ్చి సంప్రదించినట్టయితే మేము ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది మేము చెప్పగలవాళ్ళము. అదే రకంగా ఈ కార్తీక మాసంలో విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కడికైనా సరే మీ యొక్క దర్శనీయ స్థలాలు ప్లస్ టైప్ ఆఫ్ బస్సు ఎన్ని రోజులు అనేటువంటిది మీరు ఒకసారి ఇది చేసుకుంటే దాని ప్రకారంగా మేము లెక్కగట్టి మేము బస్సులు మీ అందరికి కూడా ప్రొవైడ్ చేయగలవారు. సౌకర్యాలని భక్తులందరూ కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం.
జంగారెడ్డిగూడెంలో ఈ నెల 8న జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఏలూరు అన్య భవనంలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడారు. 8వ తేదీ ఉదయం 9:30 జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో మహాసభ ప్రారంభం అవుతుందన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, జిల్లా రైతు సంఘం నాయకులు జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఈ మహాసభలో జిల్లాలోని రైతాంగ సమస్యలపై తీర్మానాలు ఆమోదించడంతో పాటు నూతన కమిటీ ఎన్నిక ఉంటుందన్నారు. ఈ మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కావున రైతు సంఘం జిల్లా మహాసభల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభ నవంబర్ 8వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని జయప్రదం చేయాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవంబర్ 8వ తేదీన ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డి కోర్టు దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ హాల్లో ఈ మహాసభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, ఇతర పెద్దలు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల రైతాంగ సమస్యల మీద రైతు సంఘం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నది. ప్రధానంగా ధాన్యం కానీ, కోకో కానీ, కొబ్బరి, ఆయిల్ పాము, మిర్చి, అట్లాగే పత్తి, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతు సమస్యలు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు, ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యల మీద కూడా, అలాగే ప్రాజెక్టు సమస్యల మీద కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, ఇట్లా పెండింగ్ ప్రాజెక్టు సమస్యల మీద కూడా రైతు సంఘం పెద్ద ఎత్తున అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతూ ఉన్నది. కాబట్టి మహాసభకి అన్ని పంటల రైతులు, నిర్వాసిత రైతులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. 8వ తేదీన రైతులందరినీ కూడా ఆహ్వానించి ప్రతినిధి సభగా జరుగుతుంది. 9వ తేదీన నూతన కమిటీ అట్లాగే తీర్మానాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం, ఎన్నికైన కమిటీ సమావేశం కూడా ఉంటుంది. కాబట్టి 8, 9 తేదీల్లో ఈ మహాసభలు జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 8వ తేదీన రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తాం. స్వదేశీ అంటే కేవలం వస్తువులు మాత్రమే కాదని అది మన భారతదేశ భవిష్యత్తు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి తపన చౌదరి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోదావరి డయాగ్నోస్టిక్స్ వద్ద నిర్వహించిన ప్రతి ఇంటా స్వదేశీ అనే కార్యక్రమంలో తపన చౌదరి పాల్గొన్నారు. తొలుత పార్టీ శ్రేణులతో కలిసి స్వదేశీ వనరులను వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ అంటే కేవలం వస్తువులు మాత్రమే కాదన్నారు. అది మన ఆత్మ గౌరవమని, మన దేశ భవిష్యత్తుని వివరించారు. ప్రతి ఇంట్లో స్వదేశీ ఆచరణ ప్రారంభమైతే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కావున ప్రజలు దీనికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, ప్రధాన కార్యదర్శులు సునీల్ సాహు, దేవేందర్ కొంచాడ, నాయకులు కొప్పాక శ్రీనివాస్, ఎంఎస్ఆర్, వేమూరు శ్రీనివాస్, మోడేపల్లి నాగు తదితరులు ఉన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 81వ చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజన్న సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల నేతృత్వంలో పండితులు చండీ హోమం జరిపారు. ఈ హోమంలో పలువురు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా పలువురు భక్తులు చండీ హోమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిప్పాబొట్ల రామకృష్ణ మాస్టర్ మాట్లాడారు. చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల జరిగే చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక అనే సేవా బృందం భక్తులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో ఊరికి ఉత్తరంగా వెలసి ఉన్న శ్రీ 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 గోకారమ్మ తల్లి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా 81వ చండీ హోమం మహావైభవంగా జరుగుతుంది. ఇప్పటికి 80 చండీ హోమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అయింది. అలాగే ఈ రోజు జరిగే కార్తీక పౌర్ణమి చండీ హోమానికి విశిష్టత ఏంటంటే, ఇది కార్తీక పౌర్ణమి అనేది దివ్య దీపావళి అని పెద్దలు చెప్తారంట. పెద్దలు కొంతమంది ఏం చెప్పారంటే, ఇది దేవతలకు దీపావళి రోజు అని చెప్పారు. మనకి దీపావళి తర్వాత విజయదశమి తర్వాత మనకి దీపావళి వస్తుంది. ఇప్పుడు దేవతలకేమో దివ్య దీపావళి. అంటే దేవతలు దీపావళి చేసుకునే రోజు మనం ఇక్కడ అమ్మవారి చండీ హోమం చేసుకుంటున్నాం. అలాగే కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడా ఉన్నప్పుడు కార్తీక మాసం అంటాం. కృత్తికా నక్షత్రాల్లో సప్త ఋషుల భార్యల సమూహాన్ని కృత్తికల సమూహం అంటారు. అందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం నుంచి వచ్చే ఆ చైతన్య శక్తి కార్తీక మాసంలో మనందరి మీద వర్షిస్తూ ఉంటుందని, అందుకని శివుణ్ణి, నారాయణని, అమ్మవారిని కూడా ఈ కార్తీక మాసంలో పూజ చేసుకోమని చెప్తారు. అలాంటి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున 81వ చండీ హోమం నిర్వహించుకుంటున్నాం. ఈ హోమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు అవుతున్నారు. జై గోకారమ్మ తల్లి. ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా భారత ఎంపీల బృందం బుధవారం నార్వే పార్లమెంట్ను సందర్శించారు. దేశ పార్లమెంట్లో వివిధ సభ సంఘాలతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న పుట్టా మహేష్ కుమార్ బృందం పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు. నార్వే పార్లమెంట్ సందర్శన మంచి అనుభవంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. నార్వేయన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ఎంపీల బృందం పాల్గొంది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డిజిటలైజేషన్ ద్వారా భారతదేశంలో అమలు చేస్తున్న సేవల్ని వివరించారు. భారత ఎంపీల బృందం ఓస్లోని నో ఐసోలేషన్ సంస్థను సందర్శించారు. ఇక్కడ వివిధ సమస్యలతో పాఠశాలకు రాలని గైర్హాజరైన విద్యార్థుల్ని
టెలిప్రెసెన్స్ రోబోట్ ద్వారా తరగతి గదితో అనుసంధానం చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి A1 రోబోట్ను ఆసక్తిగా తిలకించిన ఏలూరు ఎంపీ ఆది పనిచేస్తున్న తీరును సంస్థ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. భవిష్యత్తు తరాలకు రసాయనిక రహిత ఆహారాన్ని అందించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని జిల్లాను ప్రకృతి వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు నేచర్ వారియర్ బాధ్యతల్ని మహిళలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరులోని IADP హాల్లో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జిల్లాను ప్రకృతి వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజ రూపకల్పన ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమన్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిని కాపాడమేనన్నారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా సేంద్రియ ఎరువుల వినియోగం కారణంగా సాగు ఖర్చు తగ్గడంతో పాటు అధిక ధర లభించి మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని, భూసారం పెరుగుతుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల కారణంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని, పర్యావరణ పరిరక్షణతో పాటుగా జీవ వైవిధ్యం పెరుగుతుందన్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల్ని మరల్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ విభాగ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీలో మార్పులు రావాలంటే నేను ఐ విల్ సెలెక్ట్ ఉమెన్ కమ్యూనిటీ మనం ఫోకస్ చేస్తాం. సో ఇంట్లో కానీ సొసైటీలో కానీ పొలాల్లో కానీ వాళ్ళలో చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకు ఓన్లీ విమెన్ తోటి చేస్తున్న ఉంటుంది. సో నేచర్ వారియర్స్ అండ్ విమెన్ వారియర్స్ కూడా మీరు. సో మీ పైన మీ షోల్డర్లో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఒక రైతుగా మీరు చేయడం మాత్రం కాకుండా నేర్చుకొని ఈ పొలంలో మన పొలంలో మార్చుకోవడం, ఇంకా చాలా మందికి మీకు ఇచ్చిన గ్రామంలో మోటివేట్ చేసేసి నేషనల్ ఫామ్ తీసుకోవడం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఏంటి ఆడపిల్ల చెప్తే మనం చేయాలని కూడా ఒక ఛాలెంజ్ మీకు రావచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కానీ ఆడపిల్ల అంటే మామూలు కాదు, ఏదైనా శక్తి. సో ఏదైనా చేయడానికి చేసింది. సో అవన్నీ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ మీ షోల్డర్ చేశాను. సో మీకు మీరు ఒక్కరే కాదు, మా అందరూ మీ బలం. సో మా వేరే చెప్పడానికి అందరినీ మోటివేట్ చేయండి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఆదేశించారు. భీమడోలు మండలం గుండుగులంలో జేసీ పర్యటించి పంట సూపర్ చెక్ దసరాలు పరిశీలించారు. పూళ్ల కూరెళ్లగూడెం గ్రామాల రేస్ మిల్లులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. వరి కోతల అంచనా ప్రకారం రైతులకు కావలసిన గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కూరెళ్లగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతం నిర్ధారించే పరికరాల పనితీరుపై సిబ్బందికి అవగాహన కల్పించారు. జేసీ వెంట డీఏఓ హబీబ్ బాషా, ఏడీఆర్ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి, తహసీల్దార్ బి రమాదేవి తదితరులు ఉన్నారు. విపరీతంగా లీటర్ అనేసి ఒప్పుకోవాలి. మనం విపరీతంగా యూరియా వేసేసి ఆ కుకింగ్ క్వాలిటీ పోయిన తర్వాత ఎక్స్పోర్ట్ వెళ్ళట్లా. దానికంటే ఫైన్ వెరైటీ 1121 దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. సరే మీరు ఒక సీజన్ అడిగారు, అది ఆలోచిస్తుంది. రైతుల ఆదాయం పెంచేందుకు సదస్సులు దోహదపడతాయని ఉద్యాన శాఖ విశ్రాంత సంయుక్త సంచాలకులు విద్యాశంకర్ పేర్కొన్నారు. ఏలూరు మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశంకర్ మాట్లాడారు. విత్తనం నుండి మార్కెటింగ్ వరకు నాణ్యమైన అధిక దిగుబడి సాధించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 3 రకాల ప్రధాన ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్బి ఉప సంచాలకులు ప్రదీప్, సుశీల, శాస్త్రవేత్త సాయి శ్రీనివాస్, రామ్మోహన్ తదితరులు ఉన్నారు. నచ్చిన పంట మీద ఇష్టమైనటువంటి లొకేషన్లో, జియోగ్రఫిక్ లొకేషన్లో ఆయన పని చేసేటువంటి లిబర్టీ to the extent of your requirement, your infrastructure requirement.
మన దగ్గర మహా అసోసియేషన్స్ గ్రేప్స్కి, దానిమ్మకి, అలాగే బనానాకి ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే ఆర్ డూయింగ్ బిజినెస్. ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ పెట్టగలిగారు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కంపెనీ ద్వారా వాళ్ళు పెట్టగలిగారు. వాళ్ళకి హైయెస్ట్ ఇప్పటికి 12 ప్రాజెక్ట్స్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయ్యారు. 24 ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పంపించారు వాళ్ళు. అవుట్ ఆఫ్ దట్ 12 వాళ్ళకి వచ్చినాయి. మన స్టేట్ నుంచి సెకండ్ హైయెస్ట్ మనం 12 ప్రాజెక్ట్స్ పంపించాము. దాంట్లో 8 మనకు షార్ట్ లిస్ట్ అయ్యింది. మన తర్వాత గుజరాత్ వాళ్ళకి 6 ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయినాయి. మన పక్కన తెలంగాణకి ఒకే ఒక ప్రాజెక్ట్ అది కూడా మొన్న సెప్టెంబర్లో శాంక్షన్ అయింది. అంటే ప్రాజెక్ట్కి మనకి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా స్కోప్ ఉంది. ఇవన్నీ కూడా ఐ విల్ షో యూ బై వే ఆఫ్ ఎ ప్రెజెంటేషన్. ఇక ఇన్ డీటెయిల్ డిస్కషన్స్ మనం వెళ్దాం. అంటే హోలిస్టిక్ అయితే బ్రాడ్గా మీకు ఒక ఐడియా రావాలి దీని గురించి, ప్రాజెక్ట్ గురించి అనేటువంటిది. దీంట్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ప్రాఫిటబిలిటీ, దీంట్లో మనకున్న సపోర్ట్, మనకు వచ్చేటువంటి 40% ఇన్సెంటివ్ అదనంగా మనకి ఏంటంటే ప్రాజెక్ట్ మీ ద్వారా జరుగుతుంది. దీనికి మనకి ఖర్చు పెట్టుకుంటానికి, డిపిఆర్ చేసుకుంటానికి, కొంతమంది మీరు మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ దానికి మీకు ఏంటంటే ఒక 5% మీకు ఎంతైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ శాంక్షన్ అవుతాయో అసిస్టెంట్స్గా, దానికి ఒక 5% మీకు అడిషనల్ ఇన్సెంటివ్కి మీకు శాంక్షన్ ఇస్తారు. అడిషనల్ ఇన్సెంటివ్ యాజ్ ఏ సపోర్టివ్ మెకానిజం. తర్వాత మీకు ఆల్రెడీ చెప్పారు 35 to 40% అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరైతే ఎంటర్ప్రెనర్స్కి వచ్చేటువంటి రాయితీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ ప్రాజెక్ట్లో మీ కాస్ట్లో. దీనికి అదనంగా ఎంతైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు అసిస్టెన్స్ వస్తుందో దాంట్లో ఒకవేళ మీరు ఇన్నోవేటివ్ కంపోనెంట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇన్నోవేటివ్ కంపోనెంట్స్ ఏదైనా సరే దానికి మీకు 50% అసిస్టెన్స్ వస్తుంది. అంటే ఓవరాల్గా 35 to 50% అనేది మీ అసిస్టెన్స్. లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ ఓన్లీ 40%. ఇంకోటి గవర్నమెంట్ జనరల్ మీకు అందరికీ ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ 40% అంటారు. ఇది మనం లెక్కలు చూసుకుని వచ్చేసరికి ఇది రేట్లు బయట మార్కెట్ టీ రేట్లు తేడా ఉండి ఇది మనకి 25% 30% వర్కౌట్ అవుతుందంటే అభిప్రాయం జనరల్గా ఉంటుంది. ఎందుకంటే చూస్తుంటారు, మీకు అందరికీ తెలుసు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన జ్వాల తోరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తదనంతరం అమ్మవారికి పల్లకి సేవ వైభవంగా జరిపారు. సన్నాయి మేళతాళాల నడుమ పట్టణ పుర వీధుల్లో అమ్మవారు ఊరేగారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ శర్మ, ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. లింగపాలెం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. లింగపాలెం సమీపంలో ఒక పల్లె వెలుగు బస్సు మరో బస్సును దాటించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు మార్గం దిగగానే బస్సు నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ఎదుటి భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఏలూరు నుండి సత్తుపల్లి వెళ్తుందని, అయితే ఈ ఘటనలో ఎవరికి కూడా గాయాలు కాలేదని, బస్సు స్వల్పంగా దెబ్బతిందని సంబంధిత బస్ డ్రైవర్ తెలిపారు. నా పేరు సురేష్ అండి, ఏలూరు డిపో డ్రైవర్ని. ఏలూరు నుంచి సత్తుపల్లి వెళుతున్నామండి. అయితే చింతలపూడి దగ్గర లింగపాలెం అడవిలోకి రాగానే ఎదురు వెళ్ళే బస్సుని క్రాస్ చేద్దామని చెప్పేసి హార్న్ కొట్టంగా క్రాసింగ్ ఇచ్చాడు.
క్రాసింగ్ ఇవ్వగానే ఎదరికి రాగానే సడన్గా అతనికి ఓడాటం వచ్చేటప్పటికి రైట్ సైడ్కి వచ్చాడు. రైట్ సైడ్కి రావడంలో ప్యాసింజర్లకి అయితే ఆ బస్సును గుద్దాలి, లేదనుకుంటే మార్జిన్ ఇటు రైట్ సైడ్ మార్జిన్ తీసానా ప్యాసింజర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైట్ సైడ్ మార్జిన్ తీసామండి. అయితే కొద్దిగా మార్జిన్ దిగి కొద్దిగా లోనికి వెళ్ళడం జరిగింది బస్సు. అంతేగాని ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. బస్సుకు కూడా ఎటువంటి హాని కలగలేదు. కొంచెం ఫ్రంట్ టైరు మట్టిలో కూరుకుపోయింది, దాన్ని వెనక్కి లాగాము. దానివల్ల సేఫ్ జోన్లో ఉన్నామండి. అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం, బస్సు వెనక్కి తీసుకొచ్చామన్నారు, తీసుకెళ్ళిపోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారు గొలుసులు మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న 5 వ్యక్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. సమాజంలో హోప్ మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. కొన్ని అన్న పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు. కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం పంచరామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు. ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిఎం గంగాధర్రావు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 8న జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలి. సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.